మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సుమన్ టీవీ. ప్రస్తుతం మనం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసింది. అయితే దీనిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా జబర్దస్త్ నటులైతే పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొంటున్నారు. హైపరాది గారి దగ్గర నుంచి ఇప్పుడు ప్రస్తుతం రైజింగ్ రాజు గారు, దొరబాబు గారు కూడా వచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం నియోజకవర్గంలో అదే విధంగా జనసేన పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాల్లో కూడా వీళ్ళ ప్రచారం అయితే చేస్తున్నారు. వీళ్ళ ప్రచారం ఏ విధంగా ఉంది, పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో ప్రజల మద్దతు ఏ విధంగా ఉంది ఏంటనేది ఒకసారి మనం వీళ్ళ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రాజు గారు. నమస్తే దొరబాబు గారు. చెప్పండి, పిఠాపురం రావడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేమండి పిఠాపురం రావడమే కాదు, అసలు పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రచారం రావడమే మాకు ఆనందం. ఆ ఆనందానికి కారణం ఎవరంటే మా నాగబాబు గారు. ఈ రోజుని జబర్దస్త్లో చాలా మంది ఆర్టిస్టులు ఆ రేంజ్కి వచ్చారంటే మా నాగబాబు గారి సపోర్ట్ వల్ల మేము మా కుటుంబాలు హాయిగా ఆనందంగా ఉన్నాయి. అలాంటి దేవుడు ఆయన. అలాంటి దేవుడు తమ్ముడు పోటీ చేస్తుంటే మేము వచ్చి ప్రచారం చేయడం ఏదో వృతాభర్తి ఇదంటే ఆయన ఇక్కడ మేము వచ్చింది ఈ రోజు వచ్చామండి. సాయంత్రం నుంచి ప్రచారంలోకి వెళ్తాం. అది బాగుందని ఆల్రెడీ అన్ని ఛానల్లో చెప్తున్నాయి, అన్ని ఫేస్బుక్లోనే అన్నింటిలోనూ సార్ గ్యారంటీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గెలవడం గ్యారంటీ అన్నారు. మేము పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమ, నాగబాబు గారి మీద ఉన్న గౌరవం, అలాగే చిరంజీవి గారి మీద ఉన్న ప్రేమతో మేము ఆయనకి ఏదో ఉడతాపత్తిగా మా వంతు ఇది చేద్దామని మాకు జనంలో ఉన్న క్రేజ్తో మేము ముందుకు వెళ్తున్నాం. కంపల్సరీ మంచి వ్యక్తులు వాళ్ళు గెలవాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ మా వంతు సహాయంగా మేము చెప్పండి, పిఠాపురాన్ని ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఏ విధంగా అభివృద్ధి చేస్తారని మీరు అనుకుంటున్నారు? అంటే ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన సొంత డబ్బులు, ఆయన కష్టపడి నటించిన డబ్బులతో ఎంతోమంది రైతులకు కానీ వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ ఆయన సొంత డబ్బులే ఖర్చు పెట్టాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవేళ కేంద్రం కానీ రాష్ట్రం కానీ సపోర్ట్ చేయకపోయినా సరే ఆయన సొంత డబ్బులతో ఆయన ఏంటంటే పిఠాపురం చేసుకున్న అదృష్టం. పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటే ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకి ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టాడు. అలాంటిది ఆయన నియోజకవర్గంలో ఆయన గెలిచిన తర్వాత ఆయన ఇల్లు ఆయన సట్టు పెట్టుకోవడం అంటే పిఠాపురం డెవలప్ చేయడం అంటే అంతకంటే ఏం కాదు. అదే అధికార పక్షం వైఎస్ఆర్సీపీ వారు అయితే పవన్ కళ్యాణ్ గారు సినిమా నటులు ప్రచారానికి వస్తున్నారు తప్ప ఇక్కడ మేము రాజకీయాల్లో హీరో, వాళ్ళ సినిమాల్లో హీరోలు అవ్వచ్చు అని చెప్పి ఘాటుగా స్పందిస్తున్నారు. దీంట్లో మీరు ఒక సినిమా నటులకి ఏ విధంగా వాళ్ళకి సమాధానం చెప్తారు? ఏమంటే సినిమా నటులు అంటే ఇప్పుడు రిక్షా తొక్కుండు కూడా రిక్షా తొక్కుండు కూడా సాయం చేస్తాడు, టాపింగ్ చేస్తారు సాయం చేస్తాడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆయనలోనే వెళ్తారు ఎవరైనా. ఇప్పుడు డాక్టర్లకి సమస్య వచ్చింది అనుకోవాలి, యాక్టర్లు రారు కదా, డాక్టర్లే వస్తారు. అలాగే ఒక యాక్టర్ చేసేటప్పుడు ఆ వెనకాల ఉన్న యాక్టర్లు ఆయన మీద అభిమానంతో వచ్చి చేస్తారు. ఇంజనీర్లు ఏదైనా సమస్య వచ్చింది అనుకో ఇంజనీర్లు వస్తారు, డాక్టర్లకు సమస్యలు వస్తే డాక్టర్లు వస్తారు. అలాగే యాక్టర్ ఆయన పోటీ చేస్తున్నాడు కాబట్టి మా వంతు సహాయంగా ఉడతగొత్తిగా ఆయనకి ఏదో సేవ చేద్దామని వచ్చింది. చెప్పండి, దొరబాబు గారు పిఠాపురం మీరు వచ్చి ప్రచారం చేయడం, పిఠాపురం ప్రజల స్పందన ఏ విధంగా ఉందని మీరు అనుకుంటున్నారు? పిఠాపురం ప్రజల స్పందన అయితే మాత్రం ఏకపక్షంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ గుర్తుగా ఉంది. 1,00,000 మెజార్టీ ఈజీగా కొట్టబోతుంది. ఇక్కడ నేను అంటున్నాను కానీ మీరు బయట ఎక్కడైనా ఏ సర్వే చూసినా కానీ 1,00,000 మెజార్టీ అయితే పిఠాపురంలో ఈసారి పవన్ కళ్యాణ్ గారు జెండా పార్టీ. ఎందుకు మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే మీరు బిజీ ఆర్టిస్టులు, మీరు రోజు రెమ్యునరేషన్ మీకు చాలా వాల్యుబుల్ రెమ్యునరేషన్ ఉంటుంది, మీరు ఇవన్నీ కూడా వదులుకుని పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ప్రచారం చేయడానికి మీరు అందరూ కూడా వస్తున్నారు. ఎందుకు మీకు అంత అభిమానం? ఏమండి నేను చెప్పనండి, ఎందుకు ఆయన అంటే ప్రేమ అండి. సంవత్సరానికి ఒకసారి అయ్యప్ప మాలో లేకపోతే ఇంకో మాలో వేసుకుంటాడు. ఆ 41 రోజులు చాలా నిష్ఠాగరిష్టతో ఉండి దీక్ష చేసి శబరిమలలో లేకపోతే వెంకన్న బాబు దగ్గరకో దుర్గమ్మ దగ్గరికి వెళ్ళి మొక్కు తీర్చుకుంటాడు. అలాగే ఎప్పుడో ఒకసారి వచ్చే ఎలక్షన్లో అలాంటి మహానుభావుడికి మేము అన్ని వదులుకొని వచ్చి సేవ చేయడంలో తప్పేమని చెప్పండి. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ముగ్గురు కూడా చాలా మంచి వ్యక్తులు అనమాట. అలాంటి మంచి వ్యక్తులు నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ మ్యాక్సిమం చూడకపోవచ్చు కానీ చాలా మంచి వ్యక్తులు. అందుకని మేము ఆయన సపోర్టెడ్గా రావడం జరిగింది. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి గెలిస్తే ఆయన ఏ విధంగా మీరు అభివృద్ధి చేస్తారు మీరు అనుకుంటున్నారు? ఏ విధంగా అభివృద్ధి ఉందండి, ఆయన ఆల్రెడీ కొత్తలో ఉన్నారు. కొత్తలో భాగంగానే ఏది చేసినా కానీ దీని పవర్ ఏంటి ఉంటుంది కదా, ఈయన చేతిలో ఉంటుంది కదా. ఆల్రెడీ కేంద్రం సపోర్ట్ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఆయన ఏ రకంగా చేయాలని ప్లానింగ్తో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆ రకంగా డెవలప్మెంట్ చేస్తారు. ఇక్కడ ఏమి లేదన్నా ఆయనకి
ఆయన ఒక మంచి విజన్ తోటి నాలెడ్జ్ తోటి ఈ పిఠాపురాన్ని డెవలప్ చేసే కార్యక్రమంలో ఏ ఏరియాకి ఆ ఏరియా సపరేట్ డెవలప్ చేసే పనిలోనే ఉంటుంది. చెప్పండి, ఫైనల్ గా మీరు ఇద్దరు కలిపి చెప్పండి, పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎంత మెజారిటీ గెలిచే అవకాశం ఉంది? నేను ఇందాక చెప్పాను కదా, 1,00,000 మెజారిటీ ఈజీ పడుతున్నాను సార్. అదే అంతేనండి. అవి ఏంటంటే భగవంతుడు డిసైడ్ చేశాడు, ఆయన ఆ గెలుపుని ఖాయం చేశాడు. ఆ ఏట జనం కూడా నేను అంటే వచ్చింది ఈ రోజే కానీ ఏదో నెలల నుంచి ఉన్నట్టు చెప్పకూడదు, కానీ జనం మాత్రం ఎక్కడ చూసినా సరే ఎవరిని కదిపినా 1,00,000 మెజారిటీ వస్తుంది సార్ అంటున్నారు. 1,00,000 పైనే రావచ్చు. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారు అయితే పిఠాపురం నియోజకవర్గం నుంచి 1,00,000 పైన మెజారిటీతో గెలవచ్చు. ఆయన వ్యక్తిత్వం అలాంటి వ్యక్తులకు మా వంతు వృత సాయంగా చేయాలనే సంకల్పంతోనే మేము మా షూటింగ్లు కూడా బంద్ చేసుకుని కేవలం ఆయనకి మద్దతుగా, అదేవిధంగా నాగబాబు గారు మాకు దేవుడు లాంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి తమ్ముడే రాజకీయంలో పోటీ చేస్తున్నప్పుడు ఆయనకి మా తరపు నుంచి సహాయ సహకారాలు మేము చేయాలనే ఉద్దేశంతోనే మేము అందరం కూడా స్వచ్ఛందంగా వచ్చి ప్రచారంలో పాల్గొంటున్నామని చెప్పి జబర్దస్త్ నటులు ఎవరైతే ఉన్నారో దొరబాబు గారు కానీ రాజు గారు కానీ ఇద్దరు కూడా చాలా తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. కెమెరామెన్ వెంకటేష్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ.